ఒక బాధ్యతారహితమైన పోలీసు వ్యవస్థ వారి యొక్క విధుల్లో విఫలమైతే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అవునా? అది మనకు తెలిసిందే. కానీ వీళ్ళ విఫలమైన ఈ సంఘటనలో ఒక మహిళ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా మారడం మనం ఫస్ట్ టైమ్ చూస్తున్నాం. ఇది కథ కాదు. ఇది రియల్. ఇది ఎక్కడో జరగలేదు. మన అనంతపురం జిల్లాలో గుంటకల్‌లో జరిగింది. అది ఏంటి? ఎలాగా? అనేసి మనం ఈ వీడియోలో కంప్లీట్‌గా ఈ వ్యవస్థ తనను ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఎలా మార్చింది అనేది ఆమె మాటలోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో, బేసిక్‌గా మనకేదైనా ప్రాబ్లమ్ వస్తే మనం వెంటనే ఏం చేస్తారండి? ఒక దొంగతనం జరిగితేనో, ఏదైనా క్రైమ్ జరిగితే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు నియరెస్ట్ పోలీస్ స్టేషన్‌కెళ్తారు. ఇది మనకు తెలిసింది. పోలీస్ స్టేషన్‌కెళ్ళిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టమని అడుగుతాం. ఓకేనా? సో, ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని చోట్ల ఏం జరుగుతుందనంటే, పనికి రాని, పనికి మాలిన ఈ యూట్యూబ్‌లో కామెంట్స్ పెట్టిన వాళ్ళపైన, వీటిపైన గూడా ఎఫ్ఐఆర్ నోట్ జేయడం మనం జూసాం. అది పనికి మాలిన గాదు, అవసరమే. కానీ అలాంటి వాటి మీద గూడా అంటే మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఒక ఉద్దేశంతో కంప్లెయింట్‌లు తీసుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి ఈ మధ్య కాలంలో. కానీ ఒక 9 తులాల బంగారు అనంటే నియర్లీ ఒక 9, 10 లక్షలేసుకుందాం. 10 లక్షల బంగారు పోయిందిరా దేవుడా అని మొత్తుకుంటే గూడా సంవత్సరం కాలం నుంచి ఒక మహిళ ఎలాగ పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరుగుతూ కూడా ఒక్క రోజు గూడా ఎఫ్ఐఆర్ నోట్ చేసిన దాఖలాలు లేవు. స్టోరీలోకెళ్తే ఆమె పేరు, ఆమె ఎక్కడి నుంచొచ్చింది, తన లైఫ్‌లో జరిగిన ఈ సంఘటనలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండమ్మా. ఈమె పేరు శాంతి. చెప్పండమ్మా, మీరు ఏ ఊరు? ఏ పోలీస్ స్టేషన్ పరిధి కిందకొస్తది? సార్ మాది గుంటకల్ సార్. హ్మ్. అనంతపురం జిల్లా, హ్మ్. గుంటకల్ మండలం ఇప్పుడు. హ్మ్. మేము 2 టౌన్ పోలీస్ స్టేషన్‌కొస్తుంది సార్. 2000 పోలీస్ స్టేషన్ కింద. యెస్. సో, మీకు చెప్పండమ్మా, మీకసలు మీ ప్రాబ్లమ్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది? సార్ మేము 2025 సంవత్సరంలోన డెలివరీ చేసినాం సార్. హ్మ్. మూడో నెలలోన. హ్మ్. అప్పుడు నేను గోల్డ్ యేసుకున్నాను సార్. హ్మ్. నా కమ్ములు, జింకీలు, మాటిళ్ళు, నక్లీస్ అన్నీ. హ్మ్. మా బాబు చైను అవన్నీ. తర్వాత డెలివరీ అయిపోయినాక ఇంగ తీసి బీరువాలో పెట్టేసినాను సార్. మళ్ళీ డెలివరీ అయిపోయినాక 15 రోజులకి మా పిన్ని వాళ్ళు అత్తే బెలగల్లోన తేరిగ్గుతారు రా పండక్కి అని ఫోను చేసి ఒకటే బంగిపోతుంటే, సర్లే వస్తానని వంట గింట చేసి సర్ది కట్టి మేము గొర్రెలు కాసేవాళ్ళు సార్. గొర్రెలు సర్ది కట్టి నేను మీ వెళ్ళాను. ఆయన గొర్రెలు కాపరా అమ్మా? అవును సార్. ఓకే. గొర్రెలు మీకెంతమంది కాస్తారు. పిల్లలు బేసిక్‌గా? ఒక పాప, బాబు. ఓకే. ఆ! హ్మ్. నేను తర్వాత సరేలే అని రెడీ అయ్యి ఒక్కదాన్ని వెళ్తున్నాను కాలాలు బాగలేవని బ్యాగ్‌లో పెట్టుకొని పోయి ఆడ మా పిన్ని వాళ్ళ ఊర్లో యేసుకుందాంలే అని నక్లీస్ బాక్స్ తీసుకునేకి పోయినానన్న. హ్మ్. పోతే అక్కడ నక్లీస్‌లు బాక్సే లేదు. ఓకే. మా ఆయన నెక్లెస్ ఉన్నాడు. బాక్స్ లేదు. లేదు. సో, ఏ రోజు జరిగింది? ఇది మీరు లేవని ఎప్పుడు తెలుసుకున్నారు? శుక్రవారం రోజు. శుక్రవారం అంటే 11వ డేట్. తేదీ. 11వ 11వ తారీఖు తేదీకి. హ్మ్. ఎప్పుడు? ఏ నెల? నాలుగో నెల. ఏప్రిల్. 2025 సంవత్సరము ఏప్రిల్‌లో 2025 సంవత్సరం ఏప్రిల్ నెలలో 11వ తారీఖు హ్మ్. వీరు బంగారం మిస్ అయిందని జెప్పేసి వీళ్ళు రియలైజ్ అయ్యి హ్మ్. అప్పుడు ఆ రోజు వాళ్ళకి తెలిసింది. ఆ రోజు బంగారం మిస్ అయింది అనేసి. ఓకే. మిస్ అయింది. తర్వాత వెంటనే ఏం చేశారు మీరు? మా ఆయన బయటుంటే బంగారు కనిపియలేదు అనంటే, "ఎక్కడ పోతది ఉంటది జూడు" అని అరిచినాడు. లేదు నేను అబద్ధం చెప్తానా ఉందంటున్నావు నేను బుడుకుతున్నానంటే, మా ఆయన, నేను, మా పిల్లలు వెతికినాము. హ్మ్. ఈ డెలివరీ చేసినప్పుడు యాడన్నా పెట్టినామేమో అని. ఎంత వెతికినా కనిపీకోకుంటే అంతకి ముందు మా ఆయన నాకి పొటేన్లు అమ్ముకొచ్చిండేటివి డబ్బులిచ్చిండన్న. హ్మ్. ఆ డబ్బులు మా అమ్మోళ్ళు దేవురికి బట్టలు తెచ్చుకో అని కొంచెం డబ్బులిచ్చిండ్రి. 14,000 మా అమ్మ వాళ్ళిచ్చినారు. 18,000 మా ఆయనిచ్చినాడు. అందుకే ముందు నాతో ఇంతుండే. అంతా కలిపి 36,000 మళ్ళా నీకే ఇచ్చినా వాడుకుంటావు అని నేను పక్కన బెట్టినా. మొత్తం 36,000 క్యాష్ గూడా. క్యాష్ గూడా బంగారుతో పాటు క్యాష్ గూడా. ఆ! అది బంగారు ఎంత? బంగారు 5.5 తులాలు. 5.5 తులాలు బంగారు. బంగారు. ఓకే. క్యాష్ ఎంతన్నారు? 36,000. 36,000 క్యాష్. హ్మ్. హ్మ్. అవి పక్కన బెట్టుకున్నా. హ్మ్. బంగారు పక్కన బెట్టుకున్నాను డబ్బులు. హ్మ్. తర్వాత డౌటొచ్చి ఇవి మనం ఎంత బుడికినా బంగారు దొరకలేదు. డబ్బులున్నాయో లేదో చూసాం ఫస్ట్ అన్నాం. మా ఆయన నేను బోయి డబ్బులు జూసినాం. డబ్బులు లేవు. 4,000 ఉన్నాయి. మిగతా డబ్బులు లేవు. 32,000 లేవు. 32,000 కానీ ఆ! డబ్బులున్నాయి. కొంచెం అయితే డబ్బులుంది. కొంచెం ఉన్నాయి. పూర్తిగా అయితే లేవు. లేవు. అవును. లేవు. హ్మ్. పూర్తిగా లేకుండగా లేవు. అవి ఎక్కువ లేవు, తక్కువ లేవు అన్నట్లు మేము ఇంగ కంపం బట్టి మా చూసుకొని డబ్బులు లేదు గాబట్టి,
బంగారు లేదు, దొంగతనమే జరిగింది ఇది అని ఫిక్స్ అయిపోయింది. నిర్ధారణకు వచ్చారు. నిర్ధారణకు వచ్చిన వెంటనే మీరు ఏం చేశారు? మేము అనుకున్నాము ఈ బట్టలు చిందరబందరగా లేవు, బీరువా బీగాలు బయట బీగాలు అవి పలగొట్టలేరు కదా, ఈడ కనీసం ఏలు ముద్రలు ఉంటాయి, మనం ఇంకేం ముట్టుకోకుండా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసామి అని మాట్లాడుకున్నాం మేమిద్దరం. ఓకే, మాట్లాడుకున్నారు. తర్వాత అప్రోచ్ అయ్యారా పోలీస్ స్టేషన్? తర్వాత మేము ఎప్పుడు ఏ రోజు 100కి డైల్ చేశారా? ఏ రోజు? 11వ తారీఖే. ఆ రోజే ఒక మేము 4:30కి చూసుకున్నాము, 5 లోపల. సరే, ఆ రోజే మీరు వెంటనే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశారు. ఓకే, తర్వాత 100కి డైల్ చేశారు. తర్వాత వాళ్ళ నుంచి ఏం చెప్పారు వాళ్ళు? పోలీసు వాళ్ళు ముగ్గురు పంపించారు ఒక అర్ధగంట తర్వాత. ఓకే, వెరీ గుడ్. వచ్చి వాళ్ళు చూసి ఇవే సార్ మా దగ్గర ఉండేది అంటే అవన్నీ ఫోటోలు తీసుకున్నారు. నేను తర్వాత వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు సార్, వాళ్ళు ఫోటోలు తీసుకొని అవన్నీ చూసి చూడమ్మా ఇవి కొంచెం ఉండి కొంచెం లేవంటే మీ వాళ్ళన్నా ఉంటారు, ఇంట్లో వాళ్ళన్నా ఉంటారు, మేము ఇప్పుడు కేసు కట్టి విచారిస్తే అది ఆటకన్నా పోతుంది, మీ వాళ్ళకే మర్యాద పోతుంది అంటే మాకు అప్పుడు మా వాళ్ళకి మర్యాద పోతుంది అంటున్నారు కదా అని కొంచెం భయం వేసింది. మా ఫ్యామిలీ ఎక్కువ దండిగా ఉన్నారు, ఇంకా అందుకని సరేలే అని కొంచెం ఆలోచన చేసుకుని మా అమ్మ వాళ్ళని నాన్న వాళ్ళని మా బంధువులని అందరం పిలుచుకున్నాము. అంటే మా ఊర్లోనే ఉన్నారు అందరూ, పిలుచుకొని వాళ్ళు ఆలోచన చేసినారు. ఆలోచన చేసి ఎవరు తీసుకెళ్ళినారో ఏమోలే వదిలేసేయి అని కొంతమంది అన్నారు, కొంతమంది లేదు కేసు పెట్టిరా అన్నారు. సరేలే అని ఒక 3 రోజులు ఆ సంతేకి ఈ సంతేకి అని మా వాళ్ళు చెప్తుంటే నిన్ను నమ్ముకోకుండా కానీ వాళ్ళు చెప్పినారు ఈ నెల. సో ముందుగా పోలీసులు మీకు చెప్పారు, మీరు విచారించుకొని మీ చుట్టుపక్కల మీ బంధువుల్ని అంత దగ్గర చూసుకొని తర్వాత రండమ్మా అని చెప్పారా? చెప్పారు. ఓకే, చెప్పిన తర్వాత మీరు అప్పుడు ఈ స్టార్ట్ చేశారు. ఎక్కడ అంటే మీ బంధువుల్ని మీ పక్కింటి వాళ్ళని వాళ్ళందరినీ విచారించారా? మీరు అడిగారా? మాట్లాడారా? వాళ్ళని అనలేము, మా బంధువులతో మాట్లాడుకున్నాను. ఇట్లా జరిగింది అంటే ఎవరో ఈంతట్లో ఉన్నోళ్ళే తీసింటారు, ఎవరని గుర్తుపడతాము, ఆధారం ఏం లేదు అన్నారు. సాములను అడగొచ్చినాము, ఆడ కాలేదని 3 రోజుల తర్వాత మళ్ళీ 15వ తేదీ పోయినాను పోలీస్ స్టేషన్. వెళ్ళాను. వెళ్తే ఆడ సర్లే అమ్మ చూసామని కొంతమంది అంటే మళ్ళీ మిగతా వాళ్ళు సిఎస్ఆర్ వాళ్ళు లేదు పో నువ్వే తీసుకెంటావు, దొంగ ఎవరో తెలిసిపో మీ వాళ్ళే ఉంటారు అంటున్నాని గసిరీసుకున్నారు. నాకు ఏడుపు వచ్చింది. సిఎస్ఆర్ మస్తాన్ సార్. తర్వాత నేను ఎట్లన్నా కానీ విచారించండి సార్, మా వాళ్ళు అయితే అట్లా లేరు, పోన్లే మా ఆయన మీద మా మీద మీకు డౌట్ ఉంటే నా కూతురుని మా బాబుని మా ఆయన్ని పిలుచుకొని నన్ను పిలుచుకొని విచారించండి అని చెప్పిన. అంటే సరేలే అమ్మా చూసాం మళ్ళీ చూసాము అని ఆ పండగ ఈ పండగ అది అయిపోయి ఇది అయిపోయి అని 7 నెలలు చేసినారు. 7 నెలల వరకు మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు? వెళ్ళిన ప్రతిసారి చూద్దాము చేద్దాం అంటున్నారు తప్పితే వాళ్ళు మీకు కేసు కంప్లైంట్ తీసుకోవడం కానీ అంటే సరైన మనకు ఎక్స్పెక్ట్ చేసే ఒక రెస్పాన్స్ అంటూ లేదన్నమాట. అంతేనమ్మా? అంతే. ఓకే. లేకుంటే 7 నెలల తర్వాత ఏమైంది? 7 నెలల తర్వాత అందుకే ముందే చెప్పాను, ఇంటి పక్కలో కొత్తగా వచ్చినారు వాళ్ళు, వాళ్ళ మీద అనుమానం ఉంది సార్ అని చెప్పిన. నీకు అప్పుడు వాళ్ళ మీద ఎందుకు అనుమానం వచ్చిందమ్మా? వాళ్ళ మీద ఎందుకు అనుమానం వచ్చిందంటే సార్, నాకు మా పాప కొంచెం పెద్దగా అయింది, మా పాపకి ఇప్పుడు 14 ఏండ్లు. ఏమన్నా ప్రాబ్లం వస్తే స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇంటికి వస్తుంది కదా, మళ్ళీ బీగాలు లేకుంటే మేము గొర్రెల తోటలో పొద్దున పోయిన వాళ్ళు మేము ఎప్పుడు పోయి ఎప్పుడు వస్తుంటామో తెలియదు. నైట్ టైం ఒకసారి 7కి వస్తాము 8కి వస్తాము అట్లా, అందుకని ఉంటుంది మా పాపకి అని ఇచ్చింటే ఆ పాప సైకిల్ బీగాలతో పాటు ఇంటి బీగాలు కూడా పెట్టుకుంది. ఆ ఇంటి బీగాలు పెట్టుకుంటే పక్కనింటి పిల్లలు తప్ప ఎవరు ఇప్పించుకుంటుండలేదు మా పాప సైకిల్. ఒక 4-5 రోజులు వారం దాకా ఇప్పించుకున్నారు సైకిల్. తర్వాత మళ్ళీ ఇంటికి తెచ్చిపెట్టినప్పుడు నేను చూస్తే సైకిల్ బీగం ఒకటే ఉంది, ఇంటి బీగాలు లేవు. నాకు అదే డౌట్ వచ్చింది, సార్ ఇంటి బీగాలు తీసినారు సార్ వాళ్ళు, వాళ్ళ మీద డౌట్ అంటే మీకు అప్పుడు ఇంటి బీగాలు తీసుకున్నా అంటే క్యాజువల్ గా మిస్ అయిందని అనుకున్నారు మీరు? అనుకున్నాను. తర్వాత మీకు 6 నెలల తర్వాత మీరు రియలైజ్ అయ్యారు, ఓకే పలానా టైంలో ఇలాగ మిస్ అయింది కదా అని చెప్పేసి. అంటే ఈ మధ్యలో మరి మీకు 6 నెలలు వెయిట్ చేశారు కదమ్మా, ఆ మధ్యలో మీరు ఎప్పుడు మీకు డౌట్ రాలేదా? వచ్చింది సార్, నాకు ఫస్టే వచ్చింది ఆ డౌట్, వాళ్ళ మీద అనుమానం ఉంది కానీ నాకు ఆ డౌట్ క్లియర్ కాలేదు. ఎందుకంటే తాళాలు పోయినాయి అంటున్నావు కానీ వాళ్ళే అని ఎట్లమ్మ రుజువు అన్నారు వీళ్ళు. ఒక 4 నెలల తర్వాత ఆయమ్మ వేరేతోనూ కూడా వర్క్ చేసింటే ఇట్లనే చేసింది సార్ అని కూడా చెప్పిన. ఎంక్వైరీ చేయలేదు అప్పుడు. ఇంకా నాకు 7 నెలలు అయినా కూడా పట్టించుకోరు ఏం సార్ అని గట్టిగా అడిగిన.
7 నెలల తర్వాత మరి స్టేషన్కి వెళ్ళి లేదు డైలీ వెళ్తున్నా. డైలీ వెళ్తున్నారు. ఏం కానీ 7 నెలల తర్వాత జరిగిన సంఘటన ఆ రోజు. ఏం ఏం నెలల జరిగింది ఆ రోజు? తర్వాత ఏం జరిగింది సార్? 7 నెలలు అయినా పట్టించుకోరు ఏం సార్ అని సీఏ సార్ని అడిగిన. ఉమ్, అడిగితే మేము ఒకసారి రా అని పిలిస్తే మీరు రాలేరు కదమ్మా అన్నాడు. ఉమ్, అంటే రా అని పిలిచి కేసు విషయం విచారించే కాదు కదా సార్, దొంగని నిలబెడతాం పక్కన, నువ్వు వచ్చి అడుగు అప్పుడు మేము ఎంక్వైరీ చేస్తాము అన్నారు. నాకు ఎట్లా ధైర్యం వస్తుంది? పోలీసు వాళ్ళే ధైర్యం చేసి అడుక్కోకున్నప్పుడు నాకు ఎట్లుంటది? నా దగ్గర ఏం క్లూ లేదు, అది తప్ప. అంటే మీరు కొట్టుకొని చావండి, ఆ, మేము చూస్తా ప్రేక్షక పాత్ర పోయిస్తామన్న ఒక ధోరణిలో జరిగింది. వాళ్ళు ఎట్లా అనుకున్నారో తెలియదు సార్. ఉమ్, వాళ్ళైతే ఇట్లా అన్నారు. ఉమ్. కానీ నాకు భయం అయిపోయి ఒకదాన్ని ఉన్నాను, నేను రాను అని చెప్పిన. అంటే ఆ రోజు మీరు ఇంట్లో ఫోన్ చేశారు వాళ్ళకి ఫోన్ ఫోన్ చేసి రమ్మా అంటే మీరు ఒకరే ఉన్నారు కాబట్టి ఉమ్. ఆ రాత్రి రావడం కుదరదు ఉమ్. అంటే వాళ్ళ ఆయన ఉంటే ఆయనతో పాటు వచ్చారు, ఆయన గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళాడు. సో ఒకరే ఉన్నారు కాబట్టి, లేడీగా ఉన్నారు కాబట్టి, రాలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మరుసటి రోజు వస్తామని చెప్పారు మీరు, అంతేనా? ఆ. ఉమ్. చెప్పిన తర్వాత ఏమైంది? మరుసటి రోజు స్టేషన్ దగ్గరికి వెళ్ళాం. ఉమ్, ఆడ ఎవరు లేరు. ఒక కానిస్టేబుల్ది, ఇద్దరు ముగ్గురిది కానిస్టేబుల్ది ఫోన్ నెంబర్ ఉంటే నేను ఫోన్ చేసిన. ఉమ్, సార్ మేము స్టేషన్ దగ్గరికి వచ్చినాము, ఎవరు లేరు సార్ అంటే, తాడిపత్రిలో ఏమో గొడవ జరిగిందని పోలీసు వాళ్ళందరూ తాడిపత్రిలోనే ఉన్నారమ్మా, ఇప్పుడు నీ కేసు ఏం పట్టించుకుంటారు, ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు మేము వచ్చినప్పుడు ఫోన్ చేసాము అప్పుడు రమ్మా అన్నారు. ఓకే. అంటే వచ్చినప్పుడు చేసామన్నారని నేను ఎదురు చూసిన. 10 రోజులైనా కూడా వాళ్ళు ఫోన్ చేయలేదు. ఫోన్ చేయకోకుండా ఇట్లే చేస్తారు వాళ్ళు, పోదాం రమ్మను అని మా ఆయన్ని పిలుచుకొని గొర్రెలో నుంచి వచ్చిన తర్వాత 7:30 అప్పుడు పోయినాను రాత్రి, శనివారం రోజు. శనివారం. ఉమ్. ఓకే. 7:30 అప్పుడు ఏంటి, ఏం సార్ మీరు ఇంకా పట్టించుకోరు అని అడిగితే, ఏమ్మా పట్టించుకోరు అంటే నీది ఒక్కదాందే ఉంటదే కేసు అన్నాడు. ఉమ్, అంటే నేను అందుకే కదా సార్, నా ఒక్కదాందే పట్టించుకోరు అని నేను అనట్లేదు, ఇన్ని నెలలు నేను ఊకున్నాను కదా, ఇప్పటికైనా విచారించుకోకుంటే ఎట్లా అన్నాను. ఆ రోజు పిలిచింటే రాలేదు కదమ్మా నువ్వు అన్నాడు. ఉమ్, ఒక్కదాన్ని ఉన్నాను, నేను రాను అని చెప్పినాను సార్ మంజులత మేడంకి అన్నా. ఉమ్. అంటే ఆ మేడం లోపల నుంచి బయటకు వచ్చింది అప్పుడు. ఓకే. ఎవరు? ఆమె లేడీ కానిస్టేబుల్? లేడీస్ కానిస్టేబుల్. ఓకే. వస్తే నేను అన్నా, మేడం మీకే చెప్పినాను కదా అంటే, నాకే చెప్పలేవు నువ్వు అనింది. ఉమ్, నేను ఫోన్ చేసి చెప్పినాను లేదంటావు కదా మేడం, అబద్ధం ఎందుకు చెప్తావు మేడం అన్నా. ఉమ్, అదొక్క మాటకి ఆహా నన్నే అబద్ధం అంటావా అని పక్కనే ఉన్నాను నేను ఇట్లా సార్. ఉమ్. వేసి కొట్టింది. మేము చేసుకున్నారు. ఆమెకి పెద్ద వయసే ఉంది, ఒక 60 ఏళ్ళ దాకా ఉంటాయి. ఉమ్, కానీ ఇన్నేళ్ళ నుంచి డ్యూటీ చేసి మీకు ఓపిక లేక నిదానం లేకోకుంటే ఎవరు ఎట్లా వాళ్ళు అనేది తెలుకోకుండా ఉంటుంది. నేను 7 నెలల నుంచి తిరుగుతున్నాను, నా మీద చెయ్యి ఎందుకు చేసుకున్నావు నువ్వు ఉమ్, అని అంటే పక్కన మా ఆయన ఉన్నాడు. మా ఆయన గాని అన్నాడు, ఎందుకు చెయ్యి చేసుకున్నావు నువ్వు? ఓకే. మేడం మా భార్యను కొట్టే పని ఏముంది నువ్వు అని అంటే, అవును కొడతాను, నిన్నుగానే కొడతాను, నీ భార్యను బట్టలు ఉప్పి కొడతాను, బయటే కొడతాను, ఏం పిక్కుంటారో పిక్కపో అని ఇంటికి గలీజ్ మాటలే అనింది. దాని ముందర ఎస్ఐ గారు, సిఐ గారు ఉన్నారా? అందరు ఉన్నారు. వాళ్ళు మరి వాళ్ళు ఏమి రెస్పాండ్ అవ్వలేదా మా టైంలో? వాళ్ళు చూస్తున్నారు అంతే. చూస్తున్నారు. ఓకే. చూస్తుంటే నేను అన్నా, మా ఆయన మళ్ళా తిరిగి నువ్వే తాగి తందనాలాడి బంగారం అమ్ముకొని డబ్బులు దీన్ని వేస్ట్ చేసేసి పోగొట్టుకున్నావు, ఎట్లా సంపాదించుకోవాలో తెలియక పోలీసు వాళ్ళకని చెప్తే కేసు రాసుకొని దొరికిండే బంగారం ఇస్తారనే ఐడియాతో వచ్చినారు మీరు ఇటుకి. అంటే మీ ఆయనకి తాగుడు అలవాటు ఉందేమా? లేదు సార్. ఎప్పుడన్నా ఇంతకుముందు తాగిన దాఖలు ఏమైనా ఉన్నాయా? ఆహా లేదు. తాగడం గానీ, బెట్టింగ్ గానీ, ఇట్లా ప్యాక్ అడ్డడం గానీ ఇలాంటివి ఏమి అలవాట్లు లేవు? అలాంటివి ఏమీ లేవు. కాల్చుంటే నేను చెప్పిన అలాంటి అలవాట్లు ఉంటే మమ్మల్ని అడగద్దండి, మా గేర్లో ఎవరినైనా విచారించుకోండి. మా ఆయన తాగుతాడో లేదో, తిరుగుతాడో, ఏం చేస్తాడో అనేది మీరే కనుక్కోండి. నేను చెప్తే నమ్ముకోకుండా మనయ్య ఎట్లా కడతారు మా ఆయన మీద కేసు మీరు అని తిరువన్నా. తిరుగుబడితే నీ కథ ఏమి ఇప్పుడు అని మళ్ళీ మీదకి వచ్చింది. వస్తే ఏం మేడం ఓసారి కొట్టినారు కదా, కొట్టండి చూస్తాను అన్నాను. అంటే అప్పుడు సీఏ సార్ ఊరుకుండమ్మా అని ఊరికే చేసినాడు ఆమె. ఊరికే చేసిన తర్వాత మళ్ళీ అనింది ఆమె, ఏమే గొర్రెలు కాసేదానికి నీకే అంత ఉంటే మనుషుల్ని గొర్రెలు కాసినట్లు కాస్తాను నాకెంత ఉండాలా అంటది. ఆ మాట అన్నారు. ఆ మాట అన్న తర్వాత నాకు చాలా బాధ వేసింది సార్. మీ చదువు సందలేనిదానివి నీకే అంత ఉంటే ఇంత చదువుకొని గొర్రెలను కాసినట్లు కాస్తాం మనుషులు మాకెంత ఉంటది అన్నప్పుడు నాకు అప్పుడు చాలా బాధ. అంటే మీ ఆయన ఏమన్నారమ్మా? ఆ టైంలో ఉన్నారా పక్కన? ఉన్నాడు. ఆయన ఏమన్నారు? మా ఆయన
ఆమె చేసే దౌర్జన్యంకే మా ఆయన ఊరికి అయిపోయినాడు. ఉమ్, నేను అన్నా, కాదు మేడం మీరు అంటే చదువుకోకుండా అంటే అంత పనికి మాలిన వాళ్ళ, ఉమ్, చదువు లేదు కానీ మాకు సంస్కారం ఉంది. ఆ కోపం వచ్చినా కూడా నేను అదుపులో పెట్టుకొని ఊకున్నాను. నువ్వు ఇంత చదువుకొని ఉండి కూడా కోపం ఎక్కువై నా మీద చేయి చేసుకున్నావు. నేను నిన్ను తిరిగి కొడితే నీకెట్లుంటది ఉమ్, అన్నప్పుడు ఆడ పక్కనుండే పోలీస్ వాళ్ళందరూ నా ముందుకు వచ్చినారు. ఏం నీది ఎక్కువైపోయిందని. అంటే నేను అన్నా, అవును సార్ తప్పు లేనప్పుడు ఎందుకు కొట్టించుకుంటాను నేను, తప్పు ఉంటే కొట్టినా కూడా కొట్టించుకుంటాను. అంటే మాకు పోలీసు వాళ్ళకి కొట్టే అధికారం ఉంది అని అండ్రి. కొట్టే అధికారం ఉంది, ఉంది తప్పు మీదైనా వాళ్ళదైనా కొట్టే అధికారం ఉంది అని అంటున్నారు అన్నారు ఆ అన్నారు రోజు. అన్నారు. అంటే నేను అన్నా, కొట్టండి లేదని లేదు, ఉమ్, కానీ తప్పు చేసిన వాళ్ళని కొట్టాల, తప్పు చేయకోకుండా కొట్టే అధికారం ఉందే మీకు అని అడిగిన. ఇంకప్పుడు ఆ మాటకి వాళ్ళు ఏమనలేక, ఫస్ట్ నీ భార్యను పిలుచుకొని ఇంటికి పో నువ్వు, రేపు నేను ఆ కేసు విషయం విచారిస్తాను అంటున్నాను అన్నాడు. అప్పుడన్నా ఏమైనా ఎఫ్ఐఆర్ తీసుకున్నారమ్మా? అప్పుడు కూడా ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ తీసుకోలేదు. ఆహా. ఓకే. ఉమ్, కట్టలేదు. ఉమ్, ఇంకా సరేలే అంటున్నాని మా ఆయన పిలుస్తున్నారు, రా ఇంకా చూస్తామన్నారు విచారిస్తామన్నారు అంటున్నాను. ఉమ్, అంటే సరేలే అని ఇంటికి వచ్చాను. కానీ నాకు ఈ ఏడుపు అనేది ఆగలేదు సార్. ఉమ్, ఏడుపు వస్తూనే ఉంది. మా బంగారు డబ్బు పోగొట్టుకొని ఉమ్, మేము వీళ్ళందరితో మాటలు పడుతున్నాం. ఉమ్, బయట జనము అట్లే అంటున్నారు, బంగారు పోగొట్టుకుంటే భయంభీతి లేకోకున్నట్లు పెట్టుకున్నది పోయింది అంటున్నాను. ఉమ్, ఇంకా బాధ ఎక్కువైపోయి బాగా ఏడ్చేసిన. తెలిసిన ఆయన్ని పోలీస్ అతనే ఒక అతను ఉంటే ఫోన్ చేసి చెప్పిన, ఓకే. ఇట్లా నా మీదే చేయి చేసుకున్నారు అని. నేను ఏడిస్తే ఉమ్, ఆ సార్ వాళ్ళకు ఫోన్ చేసి చెప్పినాడో ఏమో తెలియదు. వాళ్ళు మళ్ళీ కానిస్టేబుల్ని నేను పొద్దున ఆదివారము, మేము ఆదివారమే సార్ పూజ చేసేది, అంత పనులు కడుక్కొని వచ్చుకొని పొద్దున్నే పూజ చేసామి, పోలీసు వాళ్ళు పొద్దున్న ఎంక్వైరీ చేస్తామన్నారు కదా వాళ్ళని అని నేను అప్పుడు పనులు కడుక్కుంటున్నాను బయట. 2 కానిస్టేబుల్ని పంపించినాడు ఓకే. సిఎస్ఆర్. ఉమ్, ఏమ్మా తింటివి అమ్మా అంటే, లేదు సార్ అంటే, లేదులేమ్మా పోయి తిని పండుకోబోమ్మా అంటే, నాకు అప్పుడు ఏడుపు వస్తూనే ఉంది. ఉమ్, ఏడ్చిన ఆమె కొట్టిందని బాగా చెంపకు వాతలు పడినాయి సార్. ఉమ్, నువ్వు వేరే వాళ్ళైతే సార్ నువ్వు వేరే వాళ్ళైతే తప్పు చేయకోకున్నట్లు మాటే అనిపించుకోను, ఏటు కొట్టించుకోను. చేయని అట్లాంటిది తప్పుకు మీరు దెబ్బలు తిన్నారు అన్న ఒక బాధలో మీరున్నారు. నేనున్నా. అవును. అంటే నువ్వు మళ్ళా స్టేషన్ దగ్గరికి ఎందుకు వచ్చింటివమ్మా, విచారిస్తామని ఇంటివి కదమ్మా అంటే, ఎప్పుడు సార్ విచారించేది, ఉమ్. ఎప్పుడు విచారిస్తారు? కనీసం అప్పుడైనా వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని విచారించడం అలాంటివి ఏమైనా చేశారా వాళ్ళు? ఆహా ఏం చేయలేదు. చేయలేదు. కేసు అంటే మీరు దొంగతనం జరిగిన టైం నుంచి ఈ గ్యాప్ లో అంటే 7 నెలలు జరిగింది అవునా? ఉమ్. ఈ 7 నెలల్లో ఎప్పుడన్నా వాళ్ళు పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, బంధువుల్ని పిలిచి విచారించడం లేదా వాళ్ళు మీ ఇంటికి వచ్చి విచారించడం లాంటివి ఎప్పుడైనా జరిగాయా? మా ఇంటికి వచ్చి విచారించలేదు కానీ సార్, ఉమ్, వాళ్ళని మాట వెళ్తే వాళ్ళ మీద అనుమానం ఉంది అనే వాళ్ళని పిలుచుకొని వస్తామో, వాళ్ళు వచ్చినప్పుడు మీరు రండి, ఉమ్, కానీ ఏం విచారించరు వాళ్ళు. ఉమ్, అవును నేను తర్వాత నేను చెప్పిన 4 నెలలకి ఫలాంతో ఇట్లా దొంగతనం చేసింది సార్ ఆయమ్మ మా ఇంట్లో కానీ చేసింటది అని చెప్పిన. అప్పుడు కూడా విచారించలేదు ఓకే. వాళ్ళ. ఈ పోలీసులు వచ్చారు, ఉమ్. ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు ఆ వచ్చిన పోలీసులు 2 పోలీసులు వచ్చారు ఇంటికి. ఏం నన్ను చేశారు కొట్టిన వాళ్ళు? రోజు కొట్టిన రోజు మరుసటి రోజు వచ్చారు. అదే ఊరికే ఇంట్లో పోయి తిని పండుకోపోమ్మ, ఇంకా ఉమ్, నువ్వు మళ్ళా ఎవరికి చెప్పొద్దు ఉమ్, ఆయమ్మ కొట్టిందని, ఉమ్, మేము విచారిస్తాంలే అంటే, నాకు అప్పుడు కొంచెం ఆశ కలిగింది. ఉమ్, ఇన్ని రోజులు పట్టించుకోకుండా వాళ్ళు ఇప్పుడన్నా నా కేసు విషయం పట్టించుకొని ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళని విచారిస్తారు కదా అని ఉమ్, నేను ఊరికే అయిపోయినా. ఉమ్, శనివారం రోజు 7:30కి 8 కల్లా ఇట్లా గొడవ అంతా అయిపోయింది. అవునులే. ఆదివారం అంతా టైం తీసుకొని చూసినాను సార్. ఉమ్, చూస్తే ఆదివారం రోజు కూడా వాళ్ళు ఏం స్పందించలేదు. ఉమ్, నాకు ఏడుపు తట్టుకోలేక నేను అనంతపురానికి వచ్చినాను. ఉమ్, అనంతపురం పోయి ఆడ కేసు ఇట్లా పట్టించుకోలేదు అని కంప్లైంట్ పెడదామని పోయినప్పుడు మళ్ళీ 2 కానిస్టేబుల్ని పంపించినాడు. ఈడు వర్క్ చేసే వాళ్ళని. ఎక్కడికి వచ్చారు? ఇక్కడ అనంతపూర్లో అనంతపురం ఆడికే వచ్చినారు. ఎక్కడికి? స్పందన. స్పందన సో ఎస్పీ గారికి డైరెక్ట్ గా కంప్లైంట్ చేద్దామని చెప్పేసి మీరు అనంతపూర్ ఎస్పీ ఆఫీస్ కి స్పందన కార్యక్రమానికి వచ్చారు. వచ్చాను. అవును. ఉమ్, అప్పుడు వచ్చినారు ఆడికి సార్. ఉమ్, వస్తే వాళ్ళు ఉండి, లేదమ్మా వెనక్కి పోమ్మా, సిఎస్ఆర్ కూడా చెప్పినాడు ఫోన్ చేసి, సిఎస్ఆర్కి ఒకసారి ఫోన్ చేయమ్మా నువ్వు అంటే. వాళ్ళకి మీరు ఇక్కడ ఉన్నారని వాళ్ళకి ఎలా తెలిసింది? ఎవరి ద్వారానో తెలుసుకున్నారు సార్. ఓకే. సరే ఎనికి వెళ్ళిపోమ్మా అని చెప్పారు. ఉమ్. మీరు వెళ్ళిపోయారా మరి?
నేను వెళ్ళలేదు సార్. నాకు కంప్లైంట్ ఇచ్చారా? జరిగిందే అవమానం అట్లాంటిది. నా డబ్బులు బంగారు పోగొట్టుకొని స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే నన్నే కొట్టి మా ఆయన మీదే కేసు పెడతానంటే నాకెంత బాధ ఉందా ఉండాలి సార్? దీంట్లో స్పందనలో ఇచ్చిండేది అప్పుడు ఆ, ఉందా? ఆహా నా దగ్గర లేదు. ఓకే. అది జిరాక్స్ చేపించుకోమన్నారు. నేను చేపించుకుందామంటే మళ్ళా రాపించుకుందామంటే లేదమ్మా ఊరికే లెటర్ ఇచ్చేసి వచ్చేసారు అంతే. వచ్చేసాను. ఓకే. నాకు తర్వాత తెలియదు సార్ అవన్నీ. అవునులే అమ్మా. చదువున్న వాళ్ళకైతే అవన్నీ తెలుస్తాయి. నాకు చదువు లేదు ఏం లేదు. కానీ నాకు ఉండేదల్లా ఒకటే మెయిన్ లో నా డబ్బు బంగారు ఎత్తుకునే వాళ్ళు ఎవరో నాకు తెలుసల్లా. ఈ బయట జనాల్ని నోరు మూపియల్లా అనేది. అట్లని ముందడుగేసి నేను స్టేషన్ చుట్టూ తిరిగితే ఇట్లా అవమానించినారు అనే బాధతో నేను వచ్చినాను ఆ రోజు. ఓకే. సరే తర్వాత ఏమైంది? స్పందన ఇచ్చారు. ఓకే. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిపోయారా? తర్వాత ఫోన్ చేసినాడు. సిఎస్ఆర్ కి ఫోన్ చేయమ్మా అంటే నేను ఫోన్ ఎవరు? చేస్తే శాంతారాం సార్. శాంతారాం ఎవరు? అప్పుడు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా ఉండే. ఓకే. మీరు స్పందన నుంచి మీరు రిటర్న్ ఇచ్చారా ఇంటికి? లెటర్ ఇచ్చి వచ్చాను. ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఫోన్ కాల్ వచ్చింది. బస్ లో వస్తుండగానే ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏమన్నారు? స్టేషన్ దగ్గరికి రామ్మా అనంతపురం పోయింటి వంటనే అని అంటే, అవును లేదు మేడం నేను మా అక్కోలూరు పోయినాను అని చెప్పిన. వాళ్ళకి ఎట్లా తెలిసింది ఇంకా అని అవును మేడం అన్నాను మళ్ళీ. సర్లే అమ్మా స్టేషన్ దగ్గరికి రామ్మా సిఎస్ఆర్ కేసు కడతానన్నాడు అని అంటే సరేలే అని మళ్ళా మరుసటి రోజు వెళ్ళినాను నేను. మంగళవారం రోజు. మంగళవారం రోజు పోతే ఆ రోజు అక్కడ పోయినావు కదమ్మా అనంతపురానికంటే అవును సార్ మళ్ళీ ఆ మేడం కొట్టింది కాదని మా ఆయన మీద కేసు పెడితే పోయినందుకు మిమ్మల్ని ఏమైనా బెదిరించారా వాళ్ళు? బెదిరియలేదు. ఏమన్నారంటే మళ్ళీ ఎందుకు పోయిండు అమ్మా అంటే మరి కేసు పెడతాననింది కదా సార్ ఆ మేడం అంటే ఆమె అనింది కానీ మేము పెడతామమ్మా అంటే ఏమో సార్ మీరు అందరు ఒకటి పెట్టినా పెట్టచ్చు. ఎందుకంటే ఏ నెలలైనా కూడా చేసుకునే దాని గురించి ఏమైనా మాట్లాడారా? ఏం మాట్లాడలేదు. నేను అన్నా సారీ అన్నా చెప్పాలా సార్ మా ఆయనకి నాకి అంటే ఆమెతో సారీ చెప్పించుకుంటారా పోలీసు వాళ్ళతోనా అని నన్ను గట్టిగా అరిసా. నేను అప్పుడు ఊకైపోయినా. అప్పటికైనా కూడా మరి ఇప్పుడన్నా కేసు కట్టండి సార్ అన్న. నేను కట్టను కేసు అన్నా. కట్టనని చెప్పేసారా? కట్టను అన్నా. ఎందుకు కట్టనని చెప్పేసి ఎందుకు కట్టరు సార్ అంటే సరేలే ఫస్ట్ మీ దేవుడికి వచ్చిన వాళ్ళు మీ బంధువులు పేర్లన్నీ చెప్పు, నీ ఫ్రెండ్స్ పేర్లన్నీ చెప్పు, వాళ్ళందరినీ విచారించిన తర్వాత చూసాం ఈ కేసు విషయం అని. ఎంతమంది నేను ఎంక్వైరీ చేస్తారు మీరు చెయ్యండి. మా బంధువులు ఎవరు అట్లాంటి వాళ్ళు లేరు అని మా పిన్ని వాళ్ళు మా బాబాయ్ వాళ్ళ పేర్లు మా అమ్మ వాళ్ళ పేర్లు అందరివి ఇచ్చినాను. ఇంటి పక్కల వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఇచ్చేసారా? స్టేషన్ లోనే అప్పుడు రాసుకున్నారు. ఇంక సరేలే ఎంక్వైరీ చేస్తామన్నారు. సరేలే అని ఉన్నా. మళ్ళీ ఒక వారం 10 దినాలు అయింది పట్టించుకోలేదు. ఇంకా అంతలోపల సిఎస్ఆర్ది కడపకి ట్రాన్స్ఫర్ అయింది. కడపకి ట్రాన్స్ఫర్ ఎప్పుడు జరిగింది ఇది? అక్టోబర్ లోనా? సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలోనా? ఆ టైంలో ఓకే జరిగింది. నేను మళ్ళీ పోతే ఇంక లేదమ్మా సిఎస్ఆర్ అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయినాడు ఇంకోసారి వచ్చే వరకు ఈ కేసు విషయం మాకు తెలియదమ్మా అండ్రి. ఎవరు? ఆడున్నే కానిస్టేబుల్ అన్నారు. నేను మళ్ళీ ఒక 2 నెలల తర్వాత డిఎస్పి సార్ వాళ్ళు ఆడున్న వాళ్ళు ఫోన్ చేసినారు. ఇట్లా వాళ్ళే ఫోన్ చేశారా? ఫోన్ చేసి ఓకే వెరీ గుడ్. ఇట్లా స్పందనలో నా కేసు పెట్టిండ్రంట కదమ్మా వచ్చి లెటర్ ఇచ్చిండ్రంట కదా రామ్మ ఓసారి అన్నారు. అని నేను అన్నా ఏం వస్తావులే సార్ వచ్చినా కూడా పట్టించుకోరు అన్నా. అంటే లేదు రామ్మ విచారిస్తారంట అంటే నేను పోయినా. ఆ రోజు మా ఆయన గొర్రెలో పోయినాడు సార్. మా బాబుని పిలుచుకొని స్కూల్ దగ్గర నుంచి మా బాబుని పిలుచుకొని ఒకదాన్ని పోలేక వెళ్ళాను నేను. ఇంకా ఏమ్మా అంటే లేదు సార్ ఇట్లా బంగారు పోయింది ఆ మేడం నా మీద చేసుకుంది అందుకే నేను ఆడ కంప్లైంట్ ఇచ్చిండేది అంటే ఇంకా అప్పుడు ఏం మాట్లాడుకోకున్నట్లా ఆ సారు మళ్ళీ పిలుస్తాంలేమ్మా పోయింగా అన్నారు. పంపించేశారు మళ్ళీ డిఎస్పి సార్. ఓకే ఇంక సరేలే చూసామన్నారు ఫోన్ చేస్తామన్నారు అని నేను ఊరికి అయిపోయినాను. అట్లే ఒక మళ్ళీ 1-2 నెలలు అయింది పట్టించుకోలేదు. ఓకే డిసెంబర్ వచ్చేసింది. ఓకే ఇంక నేనేమో ఇంకా సంవత్సరం అయ్యాక వస్తుంది దగ్గర ఇంకా పట్టించుకోలేదు ఏం చేయాలా అని ఆలోచన చేసిన. తర్వాత నేను ఒక బిజినెస్ లాంటిది చేస్తున్నాను సార్. చేస్తుంటే ఆమె అప్పుడు నువ్వు కూడా ఈ బిజినెస్ లోకి ఎంట్రీగా ఐడి చేయించుకో అని చెప్పింది నాయమని.
ఇంటి పక్కలో దొంగతనం చేసిన ఆమెని. ఓకే. అప్పుడు పెట్టింది ఆయమ్మ హ్మ్. ఆహ్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్‌ది నా ఎందుకు సెల్‌కి. తీసుకోవాల్సొచ్చింది మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్? చెప్తున్నా కదా సార్, హ్మ్. నేను బిజినెస్‌లో జాయిన్ అయినాను సార్. ఓకే. అంటే ఆమె అంటే ఈ గొడవల మధ్యలో మీకు మాటలు జరిగాయా? ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో ఈ అంటే డిసెంబర్ ఇప్పుడు వరకు? ఇయలేదు సార్ ఆమె. కాదమ్మా. అదే ఆ! డిసెంబర్‌లో మీరెప్పుడో తీసుకున్నారు. డిసెంబర్‌లో కాదు సార్ హ్మ్. తీసుకునేది. హ్మ్. నేను ఫస్ట్‌లోనే తీసుకున్నా. ఈ హ్మ్. దొంగతనం ఓకే. జరగకముందే జరగకముందే మీరు బిజినెస్ కోసం అని చెప్పేసి తీసుకున్నా. ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ తీసుకున్నారు. తీసుకున్నా. ఓకే. ఆహా! కానీ నాకు వీళ్ళు పట్టించుకోకున్నాక మొన్న డిసెంబర్, జనవరి తర్వాత హ్మ్. గుర్తుకొచ్చింది. ఓకే. అప్పుడు ఉంది కదా ఆయమ్మ డీటెయిల్స్. హ్మ్. పోలీసోళ్ళు ఎట్లా పట్టించుకోవటం లేదు. హ్మ్. నేనే ఎంట్రీ కావాల్సిందే. హ్మ్. వీళ్ళెవ్వరు విచారించరు. హ్మ్. అని అప్పుడు ఈ కార్డులు ఇవన్నీ తీసుకొని హ్మ్. ఫస్ట్ ఎందుకులే అనుకోని నేను ఆమె పని చేసిండేతోన ఒకటి టాటాలో స్టోర్ రూమ్ దగ్గర హ్మ్. ఆడ పోయి కనుక్కున్నా. హ్మ్. వాళ్ళు అట్లే అన్నారు. హ్మ్. ఆ యమ్మ ఖతర్నాక్ అమ్మ. హ్మ్. ఆయమ్మేటే పడింటది. నన్ను వాళ్ళకి చెప్పేకి కూడా భయము. ఆమె మీద డౌటు. హ్మ్. నేను అడుగుదామే వద్దా అని మళ్ళా ఒకసారి ధైర్యం చేసి పోయి అడిగిన. హ్మ్. సార్ ఇట్లా పలానా అమ్మ మీ దగ్గర వర్క్ చేసింది గదా! ఆమె క్యారెక్టర్ గురించి కొంచెం తెలుసుకోవాలా సార్ అంటే, హ్మ్. ఆ యమ్మ ఖతర్నాక్ అమ్మా అనన్నారు. అంటే ఓకే. ఏమమ్మా ఆయమ్మ గురించి నీకి అనంటే, హ్మ్. నేను ఆయమ్మ తరపున వచ్చినాననుకోని ఏం చెప్పలేదు. హ్మ్. లేదు సార్ మా ఇంటి పక్కన బాడిగుండే, ఇప్పుడు ఖాళీ చేసింది. ఆడే ఉందంటే చెప్పురని, ఇప్పుడు ఖాళీ చేసింది. ఆయమ్మ ఖాళీ చేసిన తర్వాత మా ఇంట్లో గూడా డబ్బు, బంగారం అంతా పోయినాయి సార్ అని జెప్పిన. ఓకే. ఆయమ్మేటే పడింటది చూడమ్మా! ఆయమ్మయితే ఖతర్నాకే. ఆయమ్మ 20 రోజులే పని చేసిందీడ. హ్మ్. ఆ 20 రోజుల లోపల ఆయమ్మ చూపులు, ఆయమ్మ క్యారెక్టర్ మాకు అంటే నచ్చలేదు. చూపులతో డిసైడ్ చేయరు కదమ్మా! అంటే ఆమె ఖతర్నాకా అని ఆ! చెప్పేసి. ఆ! అక్కడేమన్నా జరిగిందా? ఆ! అక్కడ ఆఫీస్ రూము డబ్బులు పెట్టుకునేది ఒకటుందంటన్న. హ్మ్. ఉంటే ఈమెకి ల్యాప్‌టాప్‌లోన అమౌంట్ టాటర్‌లు అవన్నీ కొనుక్కొనిపోయినోళ్ళు, బాడిగలవి అట్లాంటివన్నీ అమౌంట్ ఇంత అని టేప్ జేసేకి అవును. ఉంటదంటన్న హ్మ్. ఈ హ్మ్. అమ్మ. హ్మ్. నాకవన్నీ తెలియవు. హ్మ్. అప్పుడు ఈ డబ్బులు ఉండే రూమ్‌లోకి ఈమె వచ్చిందంట. ఓకే. ఆడుండే సారు బయట నుంచి వచ్చినాడు. హ్మ్. ఆయమ్మ రూమ్‌లో పోయినప్పుడు చూసినాడు. హ్మ్. "ఏం పనుందమ్మా నీకి" అన్నాడంట. హ్మ్. అంటే లేదు పేపర్ పడిపోయింటే ఆ పేపర్ తీసుకునేకొచ్చినాను అనిందంట. హ్మ్. అంటే పేపర్‌తో నీకేం సంబంధము? హ్మ్. మేమున్నాం గదా! నువ్వు ఈ రూమ్‌లోకి రావాల్సిన అవసరం ఏముంది? అనన్నారు. అంటే ఆయన వచ్చి చూసుకొని పోతుంటాడు సార్. చూసుకొని పోయి ఆయన పక్కన ఉండే వర్కర్స్ అన్నారంట. "ఆయమ్మ క్యారెక్టర్ బాగా అనిపియటం లేదు సార్ వద్దు" అన్నారంట. ఇంగ ఈయన కళ్ళెదురుగా గూడా చూసినాడు గదా! డబ్బు తీసుకునే పోతున్నప్పుడు. "నువ్వు వద్దమ్మా నువ్వేమి ఇట్లా చేస్తున్నావని" అందరూ దబాయించినారు గట్టిగా. ఓకే. ఇంగ ఆయమ్మ భయపడిపోయి రాలేదు. మళ్ళా ఒక నెల, 2 నెలలకి వస్తాను సార్ అనిందంట. హ్మ్. అంటే నాకవసరం లేదులేమ్మా నువ్వు అని సగం జీతం ఇచ్చినారంట. హ్మ్. ఎందుకు సార్ సగం జీతమే ఇచ్చినారు 20 రోజులు పని చేపించుకొని అంటే, "నువ్వు చేసిండేది అంతేలేమ్మా నీకు అంత ఇచ్చేదే ఎక్కువ" అన్నారంట. హ్మ్. ఇంగ ఆటికయిపోయిందా? మళ్ళా 2 నెలలు ఇంటికాడుంది. తర్వాత టీవీ స్టోర్ రూమ్‌లో ఆడ బైకుల స్టోర్ రూమ్‌లో పని చేసింది. హ్మ్. ఆడ ఒక నెలన్నర, 2 నెలలు చేసింది. హ్మ్. ఆడ జాయిన్ అయిన తర్వాత 2, 3 వారాలకే స్కూటీకి తీసుకెళ్ళింది 1,00,000 చిల్లర పెట్టి. హ్మ్. వీళ్ళవేమో డబ్బులు పోతున్నాయి. అన్ని అంటే ఒకసారి ఆమె పరిస్థితి ఎలాంటిదమ్మా? అంటే వాళ్ళు కొంచెం ఇప్పుడు స్కూటీ కొనుక్కోవడం పెద్ద తప్పేం గాదు. స్కూటీ కొనొచ్చు, కారు కొనొచ్చు. వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి కొనుక్కున్నారేమో అనుకోవచ్చు కదా మనం. అంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎలాంటిది? వాళ్ళు ఆమెకి 2 కూతుర్లు, ఒక బాబు. హ్మ్. ఆమెది ఈ ఊరు గాదు. ఓకే. గుంటకల్ గాదు ఆమెది. హ్మ్. తెలంగాణ. హ్మ్. తెలంగాణ నుంచి వచ్చి ఫస్ట్ వచ్చినప్పుడు ఏ వర్క్ చేయలేక ఇంట్లోనే ఉండే. హ్మ్. అప్పుడు మామూలుగా ఆయమ్మ 5,000, 10,000 అట్లా జీతం ఏడన్నా పోతున్నా గూడా, హ్మ్. ఇంట్లో రెంట్ కడతారా? ఇంట్లో సరుకులు తెచ్చుకుంటారా? పిల్లోళ్ళని చదివించుకుంటారా? వాళ్ళకి బట్టలు అన్నీ కావాలి గదా సార్! హ్మ్. ఆవిట్లకి చానా ఇబ్బంది పడేదామె. హ్మ్. నా దగ్గర గూడా వచ్చి బాగా అడిగేది. నాకు చానా ఇబ్బందయిపోయింది. చేతిలో డబ్బులు లేవు. పండుగొస్తుంది. మా కూతురు 5 తులాలు చైనాలున్నాయి. ఎవరి దగ్గరన్నా కుదిపెట్టి నాకు ఈ 2,000 ఇప్పి, 3,000 ఇప్పి అని దేని అడుగుతుంది. కుదవబెట్టి? చైనాలు. ఆ! పట్టీలు. కాళ్ళ పట్టీలు. పట్టీలు. కాళ్ళ పట్టీలు. హ్మ్. కాళ్ళ పట్టీలు. హ్మ్. అని అడిగేది. హ్మ్. అంటే ఎవరికైనా పరిస్థితి అని నేను వేరే వాళ్ళు ఇస్తామనిండ్రు.
ఇస్తామన్న తర్వాత సరే అని ఇప్పించుకొని పోయి ఆడ ఇచ్చి వాళ్ళతో 2000 ఇచ్చేది అన్న. సరే లెక్క 2000 ఇప్పించుకురా అనింది. ఆ 2000 తెచ్చి ఇచ్చిన తర్వాత ఒక 2 నెలలకు 3 నెలలకి మళ్ళా 2000 ఇచ్చి దానికి వడ్డీ 40 60 అయిందని అవి ఇచ్చింది. ఇంకా ఆ సైనాలు ఇచ్చేసినాం. ఫ్యామిలీ పరిస్థితి అది. ఓకే, అలాంటి ఆమె 1.5 లక్ష పెట్టి స్కూటీ కొనగానే మీకు డౌట్ వచ్చింది. నాతో కాకపోయినా కూడా వేరే వాళ్ళతో కూడా ఇట్లనే వేరేటివి కుదిపెట్టి 5000 6000 అట్లా తీసుకెళ్ళింది. అట్లాంటి ఆయమ్మ 1 లక్ష చిల్లర పెట్టి స్కూటీ ఎట్లా కొనింది అని నాకు డౌట్ వచ్చింది. కానీ నేను పట్టించుకోకుండా వాళ్ళ కంపెనీ వాళ్ళు కానీ డౌట్ వచ్చి ఎమ్మకి ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ని. తర్వాత అంత డబ్బులు 40,000 50,000 అట్లా తీసుకుంటుంది ఆడ ఆ కంపెనీలో కూడా. వాళ్ళకి డౌట్ వచ్చి ఈమెనేనా కాదా అని సీసీ కెమెరాలు ఉన్నాయి సార్. ఆ సీసీ కెమెరాల్లో చూసినారు వేరే వాళ్ళ సంతకం ఈ అమ్మ పెట్టి డబ్బులు తీసుకుంటుంది ఆడ. అతన్ని అడిగినారు, నువ్వే కదా సంతకం పెట్టి డబ్బులు తీసుకున్నావు అంటే, లేదు సార్ నేను కాదు, కాల్చుంటే నా సంతకం నా చేతి రాత చూడండి వాళ్ళది చూడండి అన్నారు. అంటే అప్పుడు మీకు ఎలా తెలుసా ఈ విషయాలన్నీ? అంటే పోలీసు వాళ్ళు పట్టించుకోకుంటే నేను ఎంక్వైరీ చేస్తున్నాను. అక్కడికి వెళ్ళావు? నేనే వెళ్ళాను. నువ్వే వెళ్ళి వాళ్ళని ఈ పోలీసు పలానా ఆమె మీ దగ్గర వర్క్ చేసింది కదా, ఎలాంటిది ఏంటి అనేది మీరు విచారణ స్టార్ట్ చేశారు? ఆడ కూడా పని మానేసాక. ఓకే. నేను ఫస్ట్ అడిగినా ఏం పని పోవటం లేదా నువ్వు వర్క్ అంటే, మీ మధ్యలో మాటలు ఉన్నాయా ఈ మధ్య కాలంలో? అప్పుడు ఉన్నాయి అని అడిగితే నాకు డౌటే, కానీ ఎట్లా అడగల? అవునులేమ్మా, చూద్దాం ఇంకా అని అడిగితే, లేదు 40,000 ఏమో డబ్బులు తేడా వచ్చినాయంట, అవి నువ్వే తీసుకున్నావు అని, నా స్కూటీ తీసుకున్నారు అని. వాళ్ళ ఆయన కొంచెం గావు ఎక్కువ మొండిగా. స్కూటీ తీసుకుంటే 40,000కి ఆయన ఊకే ఉండేవాడు కాదు కదా అని నాకు డౌట్ వచ్చింది. తర్వాత ఆడ పోయి అడిగితే ఆడ పని చేసే ఆయన కొంచెం అలవాటు ఉండే సార్ నాకు, అన్న ముస్లిం అన్న ఉంటే ఆయనని అడిగిన. చెప్పలేదు ఫస్ట్ ఆయన, ఈ వాళ్ళ లెక్క నేను ఫోన్లో గిన్నెలో చెప్పును సపరేట్గా ఎప్పుడన్నా చెప్తాను లెక్క అంటున్నానంటే, ఈ అన్న ఇట్లా చెప్పేలాగా లేడని నేను అనుకున్నా. ఆయమ్మ ఖాళీ చేసింది అని చెప్పిన. మా ఇంటి పక్కన ఉండే ఆయమ్మ ఖాళీ చేసింది అన్న, మీరు కలిసి వర్క్ చేస్తుంటారు కదా ఎట్లాంటిదన్నా అని అడిగిన. అక్క ఆయమ్మ క్యారెక్టర్ బాగాలేదక్క అంటే, ఏమైందన్నా అంటే, అట్లో 40,000 ఇట్లో 40,000 3 లక్షల దాకా దొంగతనం చేసింది అక్క అని చెప్పినాడు. అని చెప్తే నాకు డౌట్ వచ్చింది. మళ్ళీ ఏమన్నా కట్టింది అన్న అంటే, వాళ్ళు కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి పిలంపించి ఏమి ఇట్లా చేసినావు అంటే, నేను చేయలేననింది అంటే, మరి వాళ్ళ ఆయన ఎట్లుకున్నాడు అంటే, నువ్వే తీసిండేదని చెప్పినా కానీ బాగానే ఊకున్నాడు అన్న అంటే, లేదక్క వాడు వచ్చి గట్టిగా అరిసి రచ్చ చేసే పోలీసు వాళ్ళు పిలంపి సంజుడు కాల్చుంటే చూడు సీసీ కెమెరాలోనే మీ ఆవిడే చేసిండేది నీ భార్య అని చెప్పినాడు. చెప్తే అప్పుడు ఏమనలేక ఊరికైపోయినా. వాళ్ళు కంపెనీ వాళ్ళు టైం పెట్టినారు ఈయనకి, 2 నెలల కల్లా మా డబ్బులు మొత్తం కట్టేసేయి నువ్వు, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తామని. అప్పుడు ఆమెకి ఏం చేయాలో తెలియక నా ఇంట్లో బంగారు తీసుకొని పోయి బ్యాంక్ లో పెట్టింది. అంటే మీ బంగారే అని మీకు ఎలా తెలిసింది? అంటే ఆమె దగ్గర ఏం బంగార వస్తువు లేదు. ఆమె దగ్గర లేకపోవచ్చమ్మా, కానీ వాళ్ళ చెల్లో వాళ్ళ అక్కో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ బంధువుల దగ్గర నుంచి అన్న తెచ్చుకొని పెట్టుకోండొచ్చు కదా. మీకు ఎప్పుడు వచ్చింది అనుమానం మీదే అనేసి? నాదే అనేసి అంటే అది నాదో కాదో తెలుసుకుందాం. బంగారు అయితే ఆమె పెట్టింది, నేను బిజినెస్ మీకు డౌట్ వచ్చింది. ఆమె దగ్గర అసలు కాళ్ళ పట్టీలు కదవ పెట్టుకునే ఆమె బంగారు పెట్టి ఇంత డబ్బులు ఎలాగ వచ్చింది అని చెప్పి మీకు అప్పుడు డౌట్ వచ్చింది. ఓకే. ఇంకా అప్పుడు మాకు తెలిసిన మా పెదనాయన కొడుకు ఉన్నాడు. ఆ అన్నకి ఇట్లా పరిస్థితి అన్న, ఆమెకు పాన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ది ఇస్తాను, నేను ఆమెది లిస్ట్ తీపి అన్న బ్యాంక్ లో అని చెప్పిన. సరే అని మా అన్నకి తెలిసిన ఫ్రెండ్ బ్యాంక్ లో పరిచయం ఉంటే లిస్ట్ అంతా తీపిచ్చినాడు. అప్పుడు అవన్నీ సెల్లో పెట్టిస్తే అవన్నీ నేను జిరాక్స్ చేపించుకొని వచ్చి అన్నకి ఇచ్చిన. ఆయన అన్ని చూసి దీంట్లో బంగారు పెట్టిందమ్మా, వాళ్ళ మీ బంగారు పోయిన డేట్కి ఈ పెట్టిండే డేట్కి కరెక్ట్ మ్యాచ్ అవుతున్నాయి,
ఇది మినిమం 5 తులాలు 6 తులాలు పెడితేనే ఇంత లోన్ ఇచ్చేది. అవునులేమ్మా. ఊరికనే 6 తొలుము పెడితే ఇయ్యరు. 3 లక్షలు 4 లక్షలు ఎట్లా ఇస్తారు సార్? ఎక్కువ బంగారు పెడితేనే కదా. నాకు అప్పుడు డౌట్ వచ్చింది. అన్న అమ్మ ఫోటోలు దిగి కూడా వాట్సాప్ లో పెడుతుంటది, నేను చూస్తుంటాను, ఒక్కటి కూడా బంగారు తీసుకోలేదు. ఇంత బంగారు ఎట్లా పెట్టా? లేడీస్ కంటే బంగారు తీసుకున్న తర్వాత ఫోటోలు అయితే దిగుతాం సార్ మేము. ఎవరు ఎట్లా తర్వాత మళ్ళా పోయి బ్యాంకులోనే పోయి చూసొద్దాం. మన బంగారు అయితే ఆమెను అడుగుదాం, లేదా ఆమె మీద ఇంకా ఫిక్స్ అయిపోయి కేసు రాపిద్దాం, లేదంటే ఊరికే అయిపోదామని బ్యాంకుకి వెళ్ళాం. ఆ బ్యాంక్ లో అతను ఆమెకి క్లోజ్. ఆ అతను ఆమెకి ఫోన్ చేసి చెప్పినాడు, మాకు చూపిలేదు. మీ బంగారు ఇట్లా వెరిఫై చేసుకునే వచ్చారు అని చెప్పేసి ఎంక్వైరీ చేసేకి వచ్చినారు. ఓకే. ఇంకా బంగారు అంటే క్లోజ్ అని ఎలా అంటామమ్మా? బేసిక్ గా ఎవరైనా గానీ మీ బంగారు చెక్ చేసుకునే వచ్చా, ఇప్పుడు మీ బంగారే మీరు పెట్టారు బ్యాంక్ లో, వేరే వాళ్ళు వచ్చేసి ఇది చూపించండి అని అడిగినప్పుడు వాళ్ళు మీకు ఫోన్ చేసే అథారిటీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంటది, చూపించమని అడిగేది. సో వాళ్ళకు తెలిసిన ఆయన అని ఎలా అనొచ్చు మనం? అలా అనకూడదు కదా. అనకూడదంటే ఈమె వాళ్ళ ఇంటికి వెళ్తుంటది, బ్యాంక్ అతని ఇంటికి. మీకు అంటే వాళ్ళు ఏమైనా బంధుత్వం పరిచయాలు ఉండొచ్చు? లేదు, ఆమెకి ఇక్కడ తెలిసిన వాళ్ళైతే ఎవరు లేరు, తెలంగాణ ఆమెది. ఓకే ఓకే. ఒక్కొక్కసారి ఈమె ఇంటికి కూడా వస్తుంటాడు ఆయన. నేను ఏమోలే అనుకున్నా, పరిచయాలతో వస్తుంటారు పోతుంటారు. బ్యాంక్ లో వాళ్ళ ఇంట్లోకి వస్తారా సార్? ఏమన్నా కట్టుకోకుంటే ఎక్కువ టైం అయింటే దండిచ్చేకి వస్తారు, కట్టించుకునేకి వస్తారు, కానీ మామూలుగా వస్తారా? పరిచయాలు ఉండొచ్చులేమ్మా. ఓకే, తర్వాత ఏమైంది? తర్వాత చూపించుకోకుంటే ఇట్లయితే కాదమ్మా ఇది అంటున్నాని మా అన్న అంటే, మా పెద్దనాయన కొడుకు, ఇంకా డాక్యుమెంట్లు అవన్నీ తీసుకొని పోయి పోలీసు వాళ్ళకి ఇచ్చిన. ఓకే, ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు తీసుకొచ్చారు? ఆడ ఫోటోస్ తీసుకున్నారా ఇవేనా? వాళ్ళు పోలీసు వాళ్ళకి ఎంక్వైరీ చేయండి సార్ అని చెప్తే ఇవన్నీ ఫోటోలు దింపుకొని వచ్చినారు. ఇవన్నీ చూపించినారు సార్. నేను అడిగితే ఇవన్నీ నావి కాదు అని చెప్పిన, ఇది కూడా నాది కాదని చెప్పిన, ఇది నాది. నా కొడుక్కి మా నాయనోళ్ళు చేపించిండ్రు సార్, ఎంటికలు తీపించి. ఇంకా మాటలు ఉన్నాయి సార్. ఈ మాటలు నావే సార్. ఈ మాటలు ఆ చైన్ గుర్తుపట్టినా నేను. నేను గుర్తుపట్టిన తర్వాత నేను చెప్పిన, సార్ ఇవైతే నావే సార్ అని చెప్పిన. ఆడక సిఏ సార్ లేడు కదా సార్, నాగరాజ్ సార్ ఉన్నాడు, ఆయన రైటర్ ఆడ. ఆ సార్ నేను ఇవన్నీ లిస్ట్ ఇచ్చిన తర్వాత 10-15 రోజులకి సార్. అంటే ఈ ప్రూఫ్స్ తో మీరు ఎప్పుడు వెళ్ళారు అంటున్నా స్టేషన్ కి? జనవరిలోనా లేకపోతే ఈ ఫిబ్రవరిలో పోయినారు? ఓకే, ఫిబ్రవరిలో పోయి పోలీస్ స్టేషన్ లో ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు సబ్మిట్ చేశారు. ఇది ఇలా సార్ మేము చేసాము, మీరు వెరిఫై చేయండి అని చెప్పి అడిగారా? మాకి ఆమె గోల్డ్ పెట్టిందని తెలుసు, ఫోటోలు చూపిలేరు, ఫోటోలు తీపిచ్చుకొని రాండి సార్, లేదని నన్ను పిలుచుకెళ్ళండి సార్, పోలీసు వాళ్ళు పోతే చూపిస్తారన్నారు, రాండి సార్ అన్న. వాళ్ళు నువ్వు వద్దులేమ్మా మేమే పోయి కనుక్కొని వస్తాము, ఫోటోలు తీసుకొని వస్తాము, ఫోటోలు చూపిస్తే గుర్తుపడదువు అన్నారు. సరేలే అన్నాను. అప్పుడు ఈ ఫోటోలు అన్ని చూపిస్తే అవుట్లలో 2 వస్తువులు నావి, మిగతాటివి మార్పిడి అయినాయి. అవి ఎట్లా అయినాయి అంటే, నేను ఇవన్నీ తీసుకొని పోయి ఇచ్చినప్పుడు వాళ్ళు చెక్ చేసుకొని వచ్చేకి మినిమం 10-12 రోజులు టైం తీసుకున్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళు బ్యాంక్ లో అతను చూపించే కూడా 12 రోజులు టైం తీసుకున్నాడు. మార్పిడి అయింది అంటే ఏం మార్పిడి అయింది? నక్లీసు, నాకు కమ్ములు, జిమ్కీలు. అంటే ఆ మధ్యలో వీళ్ళు పోలీసులు చెక్ చేయలేదా? మళ్ళీ వీళ్ళు వచ్చి విత్ డ్రా చేసుకొని ఆ డబ్బులు మళ్ళీ ఇది చేసుకొని మళ్ళీ వేరే బంగారు పెట్టి ఇట్లా ఏమైనా జరిగిందా? అట్లా ఏమన్నా మళ్ళీ జరగకుండా ఎలా జరుగుతుందమ్మా అది? ఎలా జరుగుతుందంటే ఆడొక్కటే పెట్టలేదు సార్, ఈ బంగారు అంతా వేరే బ్యాంకుల్లో కూడా పెట్టింది. ఈ పోలీసు వాళ్ళు పోయి అడిగితే వేరే బ్యాంకుల్లో వాళ్ళు వెంటనే స్పందించి ఫోటోలు చూపించినారు. ఈ ముత్తూట్ ఫైనాన్స్ లో ఉండే సార్ చూపిలేదు. ఎందుకు చూపిలేదు అంటున్నాని పోయి గట్టిగా అడిగితే పోలీసు వాళ్ళే మాకు ఇమెయిల్ వచ్చే వరకు చూపించము అన్నారు. ఇమెయిల్ రావాలి. ఓకే, ఎవరి దగ్గర నుంచి రావాలన్నారు? పైనుంచి అధికారుల నుంచి. అంటే సరే అని నాకు తెలిసిన ఆయన ఇంకొక ఆయన బ్యాంక్ లో ఆయన ఉంటే ఆయన అడిగిన, ఏం నా ఇమెయిల్ వచ్చేంత వరకు గోల్డ్ చూపిరా పోలీస్ వాళ్ళకు కూడా అన్న. ఇమెయిల్ కి గోల్డ్ చూపించేకి సంబంధమే లేదమ్మా. అంటే మీరేమన్నా రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారా ఇలాగా?
మా బంగారు ఇలాగా ఇదిగా ఉంది, మీరు మాకు చూపించండి అని చెప్పి మీరేమన్నా ముత్తూట్ వాళ్ళకి కానీ వీళ్ళకి ఏమన్నా మీరేమన్నా లెటర్ కానీ ఎట్లాంటిది ఏమన్నా ఇచ్చారా? పోలీస్ వాళ్ళకే ఇచ్చాం. పోలీస్ వాళ్ళకే ఇచ్చారు. ఉమ్. పోలీసుల్ని మీరు ఇక్కడ వెరిఫై చేయమని చెప్పారు. చేయండి. సో పోలీస్ వాళ్ళు మాట్లాడారు వీళ్ళతో. అవును, మాట్లాడితే వీళ్ళు మెయిల్ వచ్చేంత వరకు మేము చూపించలేము అని చెప్పారు. చెప్పారు. అవును. మీరు కనుక్కున్న వ్యక్తి ఏమన్నాడు, ఆ ఈమెయిల్ తో అవసరం లేదు, డైరెక్ట్ గానే చూపించొచ్చు అని అన్నారు. అన్నాడు. ఓకే. ఈ విషయం మరి పోలీసులకి ఈ చెప్పారా? విషయం మళ్ళీ పోయి పోలీస్ వాళ్ళకి అంటే చెప్పారు. పోలీసులకి తెలియదు అంటారా ఇలాగా మెయిల్ తో అవసరం లేకుండా చూడొచ్చు అనేది? అది నాకు తెలీదు. అని మీరు అన్నప్పుడు మీరు పోలీసులు చెప్పుంటారు కదా. నేను మాకు తెలియదు అన్నారు. ఓకే. నువ్వు చెప్పు. పోలీసులు తెలియదు అన్నారు. ఆ, ఓకే. అయినా మేము కనుక్కుంటాం కదమ్మా, నువ్వు ఎందుకు మా మీదే డౌట్ వచ్చి విచారించినావా అన్నారు. ఉమ్, అంటే నేను అన్నా, సార్ మీ మీద డౌట్ కాదు సార్, బ్యాంకులో అతని మీద డౌట్ వచ్చి విచారించినాను అన్నా. ఉమ్, అప్పుడు పోయి ఈ రోజు సాయంత్రం పోయి మేము ఫోటోలు తీసుకొని మధ్యాహ్నం కల్లా ఫోటోలు తీసుకొని వస్తాము, సాయంత్రం వచ్చి చూసులేమ్మా అన్నారు. ఉమ్, 4 అయింది, 5 అయింది, వాళ్ళు ఫోన్ చేయలే. ఉమ్, నేనే ఫోన్ చేసిన 5:30కి. ఉమ్, సర్లేమ్మ స్టేషన్ దగ్గరికి రా, నువ్వు ఫోటోలు తీసుకొని వచ్చినాము చూపిస్తాము అన్న. ఉమ్. అంటే 7:30కి అప్పుడైనా మా ఆయన గొర్రెలో ఉన్నాడు సార్. అవునులేమ్మా. ఉంటే మా బాబుని పిలుచుకొని పోయినా. ఉమ్, స్టేషన్కి వెళ్ళారు. స్టేషన్ కి ఉమ్, ఏం సార్ ఫోటోలు చూపిండి అంటే అప్పుడు చూపించినారు సార్ ఈ చైన్ మాటిల్ నాకు. ఓకే. అంతవరకు చూపిలేరు. ఉమ్, ఫస్ట్ ఇవన్నీ మిగతావి చూపించినారు, ఉమ్, నలుపూసల దండ, సరుడు, అవునులేమ్మా. డిజైన్ కమ్ములు అవి దీంట్లో 2 మాత్రం మీ ఉన్నాయి 2 అని నావి. మీకు ఆ. సార్ ఇవైతే కంపల్సరీ నావే సార్, ఇవి 2 అన్న. అంటే నీవేనమ్మా గుర్తుపడినావమ్మా, ఖచ్చితంగా నీవేనంటే నావే సార్, ఖచ్చితంగా నావే ఇవి. కావాల్సి ఉంటే నా దగ్గర చీటీలు కూడా ఉన్నాయి, నేను బంగారు చేపించిండేటివి ఓకే అని అంటే, సరేలేమ్మా వాళ్ళకి కూడా బ్యాంకులో వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వచ్చినాము, వాళ్ళు డబ్బులు ఈ దొంగలు డబ్బులు కట్టి ఇడిపించుకొని పోయేటప్పుడు వాళ్ళ చేతికి బంగారు ఇవ్వకున్నట్లా మీకే ఇస్తామన్నారు, మీకే కాదు మమ్మల్ని పిలిపిస్తారు. మీ యొక్క ఆధీనంలో అంటే మీరు ఉన్న మీ ప్రెజెన్స్ లో వాళ్ళు ఒకసారి చెక్ చేసి మీది కాదా అని ఐడెంటిఫై చేస్తే అప్పుడు దాని తర్వాత చేద్దాం అన్నట్టుగా చెప్తాం అన్నారు. అవును. అంటే ఎన్ని రోజులు సార్, ఎప్పుడు ఇడిపించుకొని పోతారు వాళ్ళు? ఇంకా అంటే వాళ్ళు విడిపించుకోకపోతే ఇంకా అది అలాగే ఉండిపోవాలనే దాని మీనింగ్ అని నేను అడిగిన. ఓకే. అడిగారు ఈ క్వశ్చన్ అడిగాను. ఓకే. ఏమన్నారు మరి వాళ్ళు? అడిగితే బ్యాంకులో వాళ్ళే బంగారు పెట్టిన వాళ్ళకి ప్రెజర్ పెట్టినారంట, వారం టైం ఇస్తున్నాము, డబ్బు కట్టి బంగారు తీసుకొని పోండి, మాకు కూడా అనుమానం వస్తుంది అన్నారంట. వెరీ గుడ్. ఓకే. అన్నప్పుడు వీళ్ళు ఈ మాట చెప్పినారు. ఇంకా వారం టైం కదా, సంవత్సరం దాకా ఎదురు 10 నెలలు 11 నెలలు ఎదురు చూసినాను, వారం ఉండలేనా అని సరేలే అని ఉన్నా. వారం అయింది, 10 రోజులు అయింది, 15 రోజులు అయింది, ఏం రెస్పాన్స్ రాలేదు. పోలీసుల దగ్గర నుంచి రాలేదు, ఇటు ఎవరి దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ లేదు. రాలేదు. అంటే మీకు తెలుసు కదా, మీరు వెళ్ళారు కదా డైరెక్ట్ గా, ఏ ముత్తూట్ ఫైనాన్స్ ఏదో అంటున్నారు కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేయలేదు ఈ మధ్యలో? మీరు ఇట్లా వారం టైం ఇచ్చారంట కదా, ఆ వారం టైం మరి తర్వాత మీరు పిలిచారా లేదా? మేము వెళ్ళి అడగడానికి ఏం అధికారం ఉంది? వీళ్ళు కేసు అన్నా కట్టింటే ఆ కేసు తీసుకొని పోయి అది చూపించి. అంటే మీరు నార్మల్ గా ఏ అధికారంతో మరి ముత్తూట్ ఫైనాన్స్ కి వెళ్ళి మీరు ఇవన్నీ విచారించారు? ముత్తూట్ ఫైనాన్స్ లేక పోలేదు సార్, పక్కన అంత లిస్ట్ తీపిచ్చాం వేరే వాళ్ళ దగ్గర, వేరే వాళ్ళ త్రూ తీసుకొచ్చారా? ఓకే. ఆ లిస్ట్ తీసిన రోజు వాటికి పోదాం మేము ముత్తూట్ ఫైనాన్స్ కి అన్నప్పుడు మాకు బంగారు చూపికనే ఆమెకి బంగారు పెట్టిన ఆమెకి వాళ్ళ భర్తకి ఫోన్ చేసి చెప్పారు. ఓకే ఓకే రైట్. ఇప్పుడు తర్వాత ఏమైంది? వాళ్ళ భర్త నన్ను ఫోన్ చేసి అరిచినాడు, ఇప్పుడు నీ వస్తువు కానప్పుడు నీకు నా వస్తువు కానప్పుడు నీ వస్తువే అనుకో, నేను చూసానన్నప్పుడు నీకు ఎందుకు కోపం వస్తుంది? సరే చూడమ్మా అంటారు, కానీ ఆయనకి కోపం వచ్చింది. కోపం రాకూడదు కదా, మీరు లోపల విచారించే పనేముంది? ముత్తూట్ ఫైనాన్స్ పోయి మీరు విచారించినారంటే మీకు ఎవరు చెప్పినారు అన్నాను. మాకు బ్యాంకులో అతనే ఫోన్ చేసి చెప్పినాడు, మీకు విచారించినారంటే నేను పోయి పోలీస్ స్టేషన్ లో కూర్చుందాం రా అన్నాను. నేను అప్పటికి ఇంకా బంగారు చూడలేను, బంగారు చూసింటే రా అన్నా పోదామా అంటుంటే బంగారు చూడుకోకుండా దానికి ఊరికే అయిపోయినాను నేను. పోలీసులు చూపించారు మీకు, మీరు చూసిన తర్వాత మీరేమన్నారు? అది నాదే సార్ అన్న గుర్తుపట్టి. నీదైతే తర్వాత ఈ వారం 10-15 రోజులు వెయిట్ చేశారు, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఓకే. తర్వాత ఏమైంది? మళ్ళీ నేను ఫోన్ చేసిన పోలీస్ స్టేషన్ వాళ్ళకి, ఫోన్ చేసి ఏం సార్ ఇంకా ఏం స్పందించలేదు.
ఇన్ని క్లూలు ఇచ్చిన దొంగ వాళ్ళని తెలిసిన వాళ్ళని ఎందుకు పట్టుకొని స్టేషన్ లో వేయకుండా మీరు అంటే నువ్వేమో మాట్లాడతావమ్మా అది నీదే అని ఏం గ్యారెంటీ అమ్మా అన్నాడు. అప్పుడు నాకు అప్పుడు దిమ్మ తిరిగింది. నాదని చెప్పినప్పుడు అప్పుడు సరేలేమ్మా ఇడిపించుకోబోయేటప్పుడు వాళ్ళు మాకు చెప్తారు మిమ్మల్ని పిలుస్తామన్నోళ్ళు 10-15 రోజులకి నీదే అని గ్యారెంటీ ఏమంటే నేను ఎట్లా నేను ఏం చేయాలి అప్పుడు? నేను చీటీలు చూపిస్తాను అంటున్నాను. సరే అమ్మా నీ అంతటి నువ్వు చెప్తావు, కొద్ది రోజులు పట్టు వాళ్ళు ఇడిపించుకొని పోయినప్పుడు నిన్ను పిలుస్తాము అప్పుడు చూస్తాము. ఈ రోజు కొంచెం డబ్బులు కట్టి కొంచెం ఇడిపించుకొని పోతారంట. వాళ్ళు ఇడిపించుకొని పోయేకి వచ్చినప్పుడు నిన్ను నీకు ఫోన్ చేస్తాము, నువ్వు వస్తువు కానిస్టేబుల్ నువ్వు పంపిస్తాము అన్నారు. సరేలే అన్న, కానీ ఆ ఫోన్ చేయలేదు వాళ్ళు, వీళ్ళు పోలీసు వాళ్ళు. ఇది అయ్యే కథ కాదనేసి నేను మళ్ళీ మాకు తెలిసిన పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పిన. ఇంతవరకు మా వాళ్ళకి తెలియకోకున్నట్లు పోరన్నా నేను. అంటే ఇక్కడ మనకు చూస్తున్నారు కదండి, మనకి ఇక్కడ చిన్న క్వశ్చన్ రైజ్ అవుతుంది బాగా క్లియర్ కట్ గా. ఎవరన్నా కానీ దొంగతనం చేసిన బంగారం తీసుకుపోయి బ్యాంకులో కుదవ పెడితే వచ్చే రెస్పాన్స్ ఏంటంటే వాళ్ళు విడిపించేంత వరకు వీళ్ళు ఎఫ్ఐఆర్ కట్టడం కానీ లేదంటే ఎటువంటి యాక్షన్ తీసుకోలేరా? సో ఇది దొంగలకి ఒక మంచి ఊతం లాంటిది అనమాట. ఎందుకంటే ఎక్కడైనా దొంగతనం చేసేసి సింపుల్గా తీసుకుని బ్యాంకులో పెట్టి లోన్ తీసుకొని పెట్టేసుకుంటే వాళ్ళు సేఫ్ అన్నట్టు ఉంది వ్యవహారం ఇది. తర్వాత ఏమని చెప్పండి అమ్మా? తర్వాత మా పెద్దవాళ్ళందరికీ చెప్పినాను. ఇంకా నేను తట్టుకోలేక నా మైండ్ ఇంతవరకు ఇగ్గుకొచ్చినాను నేను. ఫస్ట్ బంగారు నాదే అని గుర్తుపట్టినప్పుడు ఒప్పుకోయిన వాళ్ళు 10-15 రోజులకి నీదే అని ఏం గ్యారెంటీ అన్నారు. సార్ నావే అని చెప్పినా కూడా ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అని. నువ్వు చెప్పిండేదానికి వాళ్ళవి తేడా కొడుతున్నాయమ్మా. ఏం తేడా కొట్టినాయి సార్? మాటలు గుర్తుపట్టినాను కదా నేను. అంటే అట్లాంటి మాటలు ఉన్నాయమ్మా అని చెప్తాను. అంటే నేనన్నా నేను తెచ్చిండేది కూడా నా దగ్గర సిటీలు ఉన్నాయి సార్, అన్ని పేపర్లు చూపిస్తాను అని చెప్పిన. తర్వాత వీళ్ళు వినేలాగా లేరని అంటే వాళ్ళని ఈ మధ్యలో ప్రశ్నించే ప్రయత్నం ఏమైనా చేశారా పోలీసులు? ఈ బంగారం మీదే అని చెప్పేసి ఏమైనా ప్రూఫ్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళని అడగడం ఏమైనా జరిగిందా ఈ మధ్యలో? అడగలేదు. అడగలేదని మీకు అలా తెలుసు? అంటే ఈ మధ్యలో మీకు తెలియకుండా కూడా అడిగిండొచ్చు కదా, ఆ విషయం ఏమైనా చెప్పారా పోలీసులు? మాట్లాడామమ్మా మేము, ఇది మేము కావాలంటే ప్రూఫ్లు కూడా చూపిస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు, అలాగే ఏమైనా చెప్పారా పోలీసులు మీతో? ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? వీళ్ళు డబ్బు కట్టి కొంచెం బంగారు తీసుకుంటామని పోయినారు కదన్నా, బంగారు పెట్టిన వాళ్ళు. అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇవ్వలేరు కదా, అందుకని పోయినారు ఈ దొంగలు స్టేషన్ కి. వాళ్ళు పోలీసు వాళ్ళు పిలుకోకుండా కూడా వీళ్ళు పోయినారు, మా బంగారు ఇడిపించుకుంటాం సార్ అని. కానీ ఆడ సిఎస్ఆర్ ఎవరు లేరంట. ఎవరు లేరు, మీరు రేపు రాకుండా మర్నాడు రాకుండా అని ఇట్లనే పంపించినారు వాళ్ళు. శనివారం రోజు మొన్న శుక్రవారం రోజు రాత్రి ఫోన్ చేసినాడు. ఎప్పుడు? మొన్న శుక్రవారం 2026 సంవత్సరం మార్చి 13వ తారీఖు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన ఏమన్నారు? సిఎస్ఆర్ వస్తాడమ్మా రేపు, మీరు రండి వాళ్ళని పిలంపిస్తాము అని అన్నారు. వాళ్ళు ఫోన్ చేసే గాని ఈడ జగదీష్ సార్ ఉన్నాడు కదా, ఆ సార్ని కలిసి ఆ సార్కి చెప్పినాం ఇట్లా జరిగింది అని. ఆ సారు సిఏ సార్ కలిసారు మొన్న గురువారం రోజు కలిసారు కాబట్టి మీకు శుక్రవారం రోజు ఫోన్ చేశారు. ఓకే. అప్పుడు శుక్రవారం రోజు నైట్ ఫోన్ చేసి పొద్దున్న 10 కల్లా రాండి అన్నారు. సరే ఎట్లా దొంగ అతనే అని తెలిసిపోయింది. ఈ పోలీసు వాళ్ళు అంత గట్టిగా పట్టుకోలేదు వాళ్ళు, నా వాళ్ళనైనా పిలిచిపోదామని అప్పుడు మా వాళ్ళకి అందరికి చెప్పుకున్నా. అంతవరకు మా వాళ్ళకి తెలియదు నేను ఇవన్నీ కనుక్కోలేదు. అప్పుడు మా వాళ్ళు ఆశ్చర్యపోయి ఇట్లా బంగారు కూడా ఫోటోలు చూపిస్తే ఇంకొచ్చినారు అందరూ. వచ్చి ఆడ కూర్చుంటే లేడు సిఎస్ఆర్ అన్నాడు. ఆ దొంగ అతను వచ్చినాడు. వాళ్ళే రమ్మన్నారు, పోయిన తర్వాత లేరు అన్నారు. లేరు వాళ్ళ నాన్న సిఎస్ఆర్ వాళ్ళ నాన్నకి బాగలేదు కొద్దిగా అని కర్నూలుకి వెళ్ళాడు అని చెప్పారు. ఓకే. అంటే సిఐ గారే అవసరం లేదు కదమ్మా, ఎస్ఐ గారు వాళ్ళు ఉంటారు కదా, వారిని మళ్ళీ మీరు అప్రోచ్ అవ్వచ్చు కదా, మీరు కలవచ్చు కదా. సార్ ఇలాగా రమ్మని చెప్పారు సార్, ఇది ఇలాగ అందరూ వచ్చాము అని చెప్పి మాట్లాడారా? అడిగారా? మరి అడిగాను, మేమేం చేయాలమ్మా, సిఐ రావాలా ఓకే అని అన్నాడు. మా పెద్దనాయనోళ్ళు, బాబాయ్ వాళ్ళు, మామోళ్ళు, మా పిన్ని వాళ్ళు, మా బావ తోడుకు వాళ్ళు అందరూ వచ్చినారు. వచ్చేపాటికి ఇంకా సిఎస్ఆర్ లేకపోతే మీరన్న కానీ సార్ కేసు అన్నా కట్టండి సార్,
సిఏ సార్ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేస్తారు. ఓకే. కేసు అన్నా కట్టండి నేను వెళ్తాను అన్న. మీరు ఈ సంవత్సర కాలంలో కేసు కట్టమని చెప్పి ఎన్నిసార్లు అడుగుంటారమ్మా? ఎన్నిసార్లు పోయింటే అన్ని సార్లు అడిగిన. అంటే ఎన్నిసార్లు పోయింటారు? ఒక 150 సార్లు అయినా పోయింటాను. 150 సార్లు కలిశారు మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు. 150 సార్లు ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పి మీరు వేడుకోవడం జరిగింది. 150 సార్లు కూడా వారి దగ్గర నుంచి వచ్చిన స్పందన ఏంటంటే వాళ్ళు మీరు చేసుకుంటారు, వాళ్ళు లేరు వీళ్ళు లేరు, మీరే చూసుకుంటారు, మీరే తీసుకుంటారు, రేపు రండి మొన్నట రండి, అంతేనామ్మా? ఇదే చెప్తున్నారు. నేనే ఇంకా అప్పుడు అన్నారు, ఇన్ని రోజులే ఉన్నావమ్మా, సోమవారం రా, సోమవారం సిఏ సార్ వస్తాడు, అప్పుడు కేసు కడతారు, వీళ్ళని విచారిస్తారు అని అన్నారు. సోమవారం అంటే ఆదివారం రోజు నైట్ కనుకోవాలి కదా. సోమవారం రోజు పొద్దున మా వాళ్ళందరూ పనులు విడిచిపెట్టి వచ్చేకి ఆదివారం రోజు ఫోన్ చేసి కనుక్కున్నా, రాలేడు సిఏ సార్ అన్నాడు. ఇది ఇంకా ఎన్ని రోజులు చేస్తారో ఏమో అనే భయంతోనా నేను మిమ్మల్ని వేడుకుంటున్నానన్న. చూస్తున్నారు కదా అండి, సంవత్సర కాలం నుంచి ఒక బంగారు ఇంత 4.5 తులాలా 5.5 తులాలు దొంగతనం జరిగితే పోలీసులు డబ్బులు పోయే, దాంతో పాటు 35,000 45,000 రూపాయలు 35,000 రూపాయలు నగదు చోరీకి గురి అయింది. అది పోయింది దేవుడా అని చెప్పేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ 150 సార్లు వరకు, దగ్గర 150 సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే కూడా ఎఫ్ఐఆర్ కట్టని పరిస్థితి. అంటే మనం ఏ వ్యవస్థలో ఉన్నామో మీకే వదిలేస్తున్నా. అంటే పోలీసులు అంత బిజీ ఉన్నారా, లేకపోతే ఇది చర్య తీసుకోదగ్గ కేసు కాదనిపించిందా వీళ్ళకి, లేకపోతే మరి ఏ కారణం చేత ఈమెకి జరిగిన ఒక మహిళగా ఈమె ఎంత కష్టపడి చదువుకోలేదన్న ఒక ఇది కామన్ సెన్స్ కూడా లేకోకుండా వీరిపై ఇలాగ వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో దీని గురించి పలుమార్లు ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. సో ఎస్పీ గారు కూడా ఆదేశించడం జరిగింది. కానీ అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో బాధ్యతగా తీసుకొని ఈ కేసుని ఛేదించడం లేదు అని చెప్పేసి బాధితురాలు లబోదిబో అంటున్నారు. సో చూద్దాం మరి ఈ కేసుని మరి ఎప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు, ఎప్పుడు ఛేదిస్తారు. పోలీసు చేయాల్సిన పనంతా ఈమె చేసేసింది సగం వర్క్. సో అది కరెక్టా కాదా అని చెప్పేసి వాళ్ళు వెరిఫై చేయాల్సిందిగా మనం ఏపీ 39 టీవీ ద్వారా పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. సో ప్రజలకే వదిలేస్తున్నాం. ఇది ఎంత దూరం అవుతుంది, ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు, లేదంటే ఇంకా దీన్ని ఇంకొక సంవత్సరం పొడిగిస్తారా, లేదా వాళ్ళకు ఒక క్లారిటీ అన్న ఇస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు కూడా. సో మాకు బంగారు వస్తుందా రాదా, ఈ బంగారు చోరీ అయిన విషయంలో పోగొట్టుకున్న బాధలో వీళ్ళుంటే తర్వాత వీరిపై వచ్చిన నిందల్ని అధిగమిస్తూ ఈమె ఇన్ని రోజులు నెట్టుకొని రావడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఇన్ని నిందలు అపనిందలు ఎన్ని వచ్చినా కూడా ఈమె ఎంత స్ట్రాంగ్గా ఉండి ఈ కేసును అలా ముందుకు తీసుకెళ్తుంది, దీనికి పరిష్కారం నాకు ఎప్పటికైనా దొరుకుతుంది అన్న ఒక ఆశతో ఈమె వెళ్ళడం అనేది చాలా మహిళలకు ఒక నిదర్శనం అని కూడా చెప్పొచ్చు మనము. సో చూస్తూనే ఉండండి. మరిన్ని విషయాల కోసం నెక్స్ట్ ఏమనున్నా కూడా మనం అప్డేట్తో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఏపీ 39 టీవీ.